హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఉషా జనుమ్ అల్లూర్ డిఎల్ఎక్స్ మెషిన్లో పీకో చేయడానికి ఎలాంటి సెట్టింగ్స్ని చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న ఫుట్ పీకో ఫుట్ అండి. అది ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 1 నుంచి 2 మధ్యలో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ సెలెక్టర్ వచ్చేసి సీకి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, సీకి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగానే పీకో డిజైన్ అండి అది. సో సెలెక్టర్ని సి మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ థ్రెడ్ టెన్షన్ వచ్చేసి నేను ఇక్కడ 4 పెట్టుకుంటున్నానండి. మనం ఎంత సైజ్ పెంచుకుంటే వెళ్తే అంత థిక్గా కనిపిస్తుందండి పీకో డిజైన్ వచ్చేసి మనకి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ఫుట్ని తీసేసి పీకో ఫుట్ని పెట్టుకోవాలండి. అది ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫుట్ని పైకి అనుకోవాలి. ఆ తర్వాత వెనకాల ఉండే చిన్న పిన్ని ఒకసారి ప్రెస్ చేయగానే ఆల్రెడీ ఉన్న ఫుట్ ఊడిపోయిందండి. నెక్స్ట్ పీకో ఫుట్ని అక్కడ పెట్టుకొని మనం ఆ పిన్కి సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీకో ఫుట్ అనేది సెట్ అయిపోయిందండి. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ ఒక క్లాత్కి పీకో చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా వస్తుందో. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఫుట్ లోపలికి రోల్ చేయాలండి. ఆ తర్వాత వెనక నుంచి పట్టుకొని ముందు నుంచి గుడ్డని పైకి లేపుకుంటా లాక్కోవాలండి. అప్పుడే నీట్గా వస్తుందండి పీకో అనేది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయిందో పీకో. చాలా ఈజీ అండి ఉషా జనుమ్ అల్లూర్ డిఎల్ఎక్స్లో పీకో చేయటం.